శరణ్యని ఒకతను పాడు చేశాడని చెప్పి, అతన్ని శరణ్య చంపేసింది అని చెప్పి బంధువులంతా కూడా శరణ్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ టైంలో త్రినయని ఆ రౌడీని పట్టుకొని మండపంలోకి తీసుకొస్తుంది. ఎవరు హత్య చేసింది అని వాడిని విసిరి కొడుతుంది. ఇక వాడు వెళ్ళి ఆనంద కాళ్ళ దగ్గర పడతాడు. ఇక శరణ్య అతన్ని చూసి వీడు బ్రతికి ఉన్నాడా? చనిపోలేదా? అని శరణ్య షాకింగ్‌గా అడుగుతూ ఉంటుంది. ఇదంతా ఎవరో ఆడించిన నాటకం. నువ్వు పాడైపోలేదు శరణ్య అని నయని చెప్తూ ఉంటుంది. నా కోడల్ని రేప్ చేశా అని చెప్తావా? నా కోడల్ని హంతకురాల్ని చేస్తావా? అని ఆనంద ఆ రౌడీని కొడుతూ ఉంటుంది. అక్కడే రోహిత్ కూడా వచ్చి ఆ రౌడీని కొడుతూ ఉంటాడు. ఇక అలా ఆనంద కుటుంబం అంతా కూడా ఆ రౌడీని కొట్టి చంపబోతూ ఉంటే, చెప్తాను నేను చంపొద్దు చెప్తాను అని చెప్తూ ఉంటాడు. మీరంతా అనుకున్న విధంగా శరణ్య రేప్ కాబడలేదు. శరణ్య పవిత్రంగా ఉంది అని ఆ రౌడీ చెప్తూ ఉంటాడు. ఆ మాట విని శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇదంతా నాటకం అని రౌడీ చెప్తూ ఉంటాడు. ఈ నాటకం ఆడించింది ఎవరో చెప్పు అని ఆనంద చెప్తూ ఉంటుంది. రౌడీ టెన్షన్ పడుతూ ఉంటాడు. మర్యాదగా ఈ నాటకం ఆడించింది ఎవరో చెప్తావా? లేకపోతే నీ చావుతోనే ఈ పెళ్ళి మొదలవుతుంది అని ఆనంద చెప్తూ ఉంటుంది. ఇక రౌడీ భయపడుతూ కాంచన, అనన్య వైపు చూస్తూ ఉంటాడు. కాంచన, అనన్య చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు.